తెలంగాణ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. విద్యాశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. గత 15 ఏళ్లుగా తాము విద్యాశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 22,000 మంది ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలని కోరుతున్నారు. అయితే అటు అసెంబ్లీ ముట్టడిని అడ్డుకున్న పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి కోశమహల్ స్టేషన్ ఒక్క మాట కూడా మా గురించి మాట్లాడతారు సార్. అందుకొరకే మా ఆకలి బాధ. నా వయసు 47 సంవత్సరాలు సార్. నేను ఏ ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా ఎలిజిబుల్ కాదు. నా జీవితం మొత్తం సర్వశిక్ష అభియానికి అంకితమైంది సార్. నా జీవితం 18,000. నాకు 2 ఆడపిల్లలు. వాళ్ళు ఎట్లా సాకోవాలి సార్? నాకు ఏ విధమైన ఆశీర్వాసం లేదు సార్. ఈ జీతం కావాలా, బతకాలా? మీ మీడియా ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి మాకు అతి త్వరలోనే మంచి వార్త వినిపిస్తారని కోరుకుంటున్నాను. ఉద్యోగ భద్రత కావాలి. అదేవిధంగా మేము ఇక్కడ జాబ్ చేస్తున్నప్పటికీ కూడా మాకు ఎలాంటి చనిపోతే కూడా ఎలాంటి భద్రత లేదు. మాకు 10 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు మాకు ఏం కావాలి అంటే ఎంటీఎస్ మినిమం టైం స్కేల్ కావాలి. మా ఆవేదన ఒక్కటే, మమ్మల్ని అర్థం చేసుకుని మేము అందరం ఆడపిల్లలం ఉన్నాం. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మాకు ఎలాంటి భద్రత లేదు. మాకు ఆ భద్రతను కల్పించాలని